కారణం ఏంటంటే ఈ పాపానికి కారణం తల్లిదండ్రులు. సమయానికి పిల్లలకు పెళ్లి చేయాలండి. అమ్మాయికి వస్తే 30 ఏళ్ళు ఎవరు చేసుకుంటారండి? నా అబ్బాయికి 40 ఏళ్ళు, నా దగ్గర చాలా కుట్లు పడి ఉన్నది ఫోటోలు, అని వచ్చే సందాలు ఎక్కువ అని చెప్పి ఎప్పుడు చూస్తున్నారు వీళ్ళు? అంటే ఏ సమయాన్ని, అంటే యుక్త వయసు మనకేమన్నా 50 ఏళ్ళు ఉందా? లేదండి మేము 200 సంవత్సరాలు బతుకుతాము, ఒక 50 సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత మిగతా సమయంలో పెళ్లి చేసుకోవచ్చు, 100 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత పిల్లలకైనా వచ్చాను ఉందా? 50 ఏళ్ళకి అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సి ఏంటంటే సమయానికి మనం వివాహం చేయాలి. మన పిల్లలు, ఆడపిల్ల చెప్పుద్దండి, నాన్న నాకు వివాహం చేయి అని నా ఆడపిల్ల చెప్పుద్దా? చెప్పదు. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, వివాహ సమయం వచ్చింది, వీళ్ళకి వివాహం చేయదని చెప్పి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ అలీ, ఈ 3 విషయాల పట్ల నువ్వు ఆలస్యం చేయని చెప్పారు. మొదటిది వేళ్లకు నమాజ్ చేయమని చెప్పారు. రెండవది ఎవరైనా చనిపోతే సహకరించి వెంటనే అంత్యక్రియలు ఖననం చేయండి అని చెప్పారు. మూడవది మీ యొక్క సంతానానికి వయసు వచ్చినప్పుడు, మంచి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే వివాహం చేయమని చెప్పారు. ఈరోజు ఎలా ఉన్న పరిస్థితి అంటే నమాజులు ఖజా అయిపోతున్నాయి. రెండోది సభకర్తగతి మట్టి, హైదరాబాద్ సే అనగతి, కేరళ సే అనగతి అని చెప్పి బాక్స్ తీసుకొచ్చి 3 రోజులు పెట్టేస్తున్నారండి. ఇక వివాహ విషయంలో అయితే చెప్పనవసరం అవసరం లేదు. ఇక ఘాబరాటీకి ఏమంటున్నారు, 30 దాటిన తర్వాత ఘాబరా పడుతున్నారు, అప్పుడు ఎవరు రావట్లా. बच्चे को तीसरा 5 हत्ते के दीजिए, हर बच्चे 20 साल है, कस करते 15 साल बुढ़ा हो आता है, బాగా పెట్టిన దిస్తే అని ఇలాగే అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త వహించాలి.